మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. నిజంగా మంచి మార్కులు అయితే సాధించారని మాకైతే టాక్ వచ్చింది. మీరు 10th లో ఎన్ని మార్క్స్ సాధించారు? 580 సార్. 580 నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్ని మార్క్స్ రావడానికి అంటే ఎలా చదివారు? నేనైతే చాలా బాగా చదివాను. నా కష్టం కన్నా మా టీచర్స్ కష్టం ఉందని నేను నమ్ముతున్నాను. మీ టీచర్స్ కష్టం ఏంటి? మా టీచర్స్ చాలా బాగా లెసన్స్ చెప్పారు. చాలా బాగా రోజు టెస్ట్ పెడుతూ వచ్చారు. ప్రతి ఏ టాపిక్ లో వీక్ ఉన్నారు అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిసారి ఏ డౌట్ అడిగినా కూడా దాన్ని వెంటనే క్లారిఫై చేసేవాళ్ళు. మా టీచర్సే చెప్పారు సార్, ఇలా రాస్తే ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయి, ఇలా చదివితే భిన్న అర్థమవుతుంది, బాగా గుర్తు పెట్టుకోవచ్చు అని చెప్పినారు సార్. సో మొత్తానికి మన స్కూల్ వాళ్ళంతా కలిసి నీకు ఒక సన్మానం అయితే చేశారు. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. సో మొట్టమొదటిగా నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మా నాన్నకి 580 మార్క్స్ వచ్చాయి నాన్న అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి. ఈ స్కూల్ గురించి 2 మాటలు చెప్పండి. ఈ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ స్కూల్లోని టీచర్స్ అందరూ పీజీ చేసిన వాళ్ళే. చాలా బాగా లెసన్స్ చెప్తారు. లెసన్స్ అవ్వగానే రోజు టెస్ట్ పెడతారు. టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ మీద కేర్ తీసుకుంటారు. అలానే మా స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉంది. ఎన్సిసి, స్కౌట్, ఒకేషనల్ అలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చేరితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. అందరూ ఇక్కడే చేరాలని కోరుకుంటున్నాను. అసలు ఏమి ప్రెషర్ పెట్టరు, అర్థమయ్యేలా చెప్తారు. అది ఒకసారి చెప్తేనే బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఈ గవర్నమెంట్ స్కూల్సే బెస్ట్ అని చెప్తున్నా. ఇక్కడ చేరితేనే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నమస్తే అండి. నమస్తే సార్. కే వైష్ణవి. మీకు ఎన్ని వచ్చాయి మార్క్స్? 519. 19. సో నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కోరుకున్న మార్క్స్ కన్నా కొన్ని తక్కువనే ఆశ, కొంచెం బాధ కాకుండా. ఎన్ని కోరుకున్నారు? 50+ రావాలి అనుకున్నాను నేను, అయినా కొన్ని తక్కువ. మీరు నిత్యం ఎలా చదివేవాళ్ళు? ఇన్ని మార్క్స్ సాధించడానికి ఎన్ని అవర్స్ మీరు పట్టుబడుతుంది దానిపైన, చదువు పైన? నైట్ లో 10 వరకు చదువుకుంటా అండి. మార్నింగ్ 5 to 7 చదువుకుంటా అండి. సో ఎలా ఉంది మీ స్కూల్ స్టడీస్? స్కూల్లో స్టడీస్ బాగా చెప్తారు. టీచర్స్ అంతా ఒక్కొక్కరిని కన్నా బిడ్డ కన్నా ఎక్కువ చూసుకొని చెప్పించారు మాకు ఇక్కడ. సో ప్రైవేట్ స్కూల్స్ లో చాలా మంది మంచి మంచి మార్కులు తెచ్చుకోవడం, బట్ గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని మార్కులు తెచ్చుకోవడం ఇంకా మహా గొప్పతనం అన్న విషయం మాట. సో మీ స్కూల్ గురించి 2 మాటలు చెప్పండి. మా స్కూల్లో డైలీ క్లాసెస్ పెట్టుకున్నారు, అన్ని ఉన్నాయి. చాలా మంది ట్యూషన్ పోకుండా మా స్కూల్లో అన్ని మార్క్స్ తెచ్చారు. ప్రైవేట్ స్కూల్లో ట్యూషన్ పోయి స్కూల్లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 8-9 వరకు చదువుకున్నారు. మేము ఇక్కడ స్కూల్లో టీచర్ చెప్పించది మళ్ళీ దాన్ని ఇంటికి వెళ్ళి చదివిన దానివల్ల మేము ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాం. సో ముఖ్యంగా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? ఎన్సిసి గవర్నమెంట్ స్కూల్లో చదివితే బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తుందని నేను జాయిన్ అయ్యాను. సో స్టడీ పరంగా అయితే ఎంత బాగుంది? స్టడీస్ పరంగా అంతా బాగుంది. స్పోర్ట్స్ అన్ని ఉన్నాయి. మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? నాకు ఇష్టమైన టీచర్స్ ఈ స్కూల్లో చాలా మంది అన్నారు. దాంతో ఎక్కువగా నేను ఇష్టపడేది వరప్రసాద్ సార్ అనేసి. నమస్తే. మీ పేరు? సుహాసిని. నిజంగా మీ అమ్మాయి మంచి మార్కులు సాధించింది, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది. సరే, ఏ విధంగా హ్యాపీగా అనిపిస్తుంది? హ్యాపీగా అంటే ఈ అమ్మాయి ఇంకా బాగా చదివే అమ్మాయి, కాకపోతే నా హెల్త్ ఇష్యూ వల్ల కొద్దిగా మార్క్స్ తగ్గినాయి, కానీ పర్లేదు బాగా తెచ్చింది. సో ఈ స్కూల్లో జాయిన్ చేయించడానికి కారణం ఏంటమ్మా? ముఖ్యంగా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి సార్. ఎన్సీసీ ఉంది, గేమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. స్కూల్ బాగుంది, ఫుడ్ అంతా బాగా చేస్తారు, కేరింగ్ బాగుంది. వాళ్ళ సొంత పిల్లల్లాగా కేర్ తీసుకొని బాగా చదువు చెప్తారు. కాబట్టి నమ్మకంతో మా 3 పిల్లలు ఇక్కడే చదివారు. అంటే మామూలుగా అంటారు కదా, మా అమ్మాయి ఆ పక్క చదువుతుంది, మా అమ్మాయి ఈ పక్క చదువుతుంది, బట్ మీరేం మా గవర్నమెంట్ స్కూల్? లేదు సార్, మా 5th వరకు అయితే నేను ప్రైవేట్ స్కూల్లోనే వేసాను. 5th, 6th నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే 3 ఇక్కడే చదివించాను. సో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? అన్ని ఉన్నాయి సార్. గేమ్స్ ఉన్నాయి, ఎన్సీసీ ఉంది, కేరింగ్ బాగుంది, ఇంకా వాళ్ళ స్టడీస్ చెప్పడం కానీ బాగుంది. కాబట్టి చూస్తే నేను ఇక్కడ జాయిన్ చేశాను. సో మీ ఇంట్లో మీ అమ్మాయి ఎన్ని అవర్స్ చదివేదమ్మా? ఇన్ని మార్క్స్ తెచ్చుకునేది కదా? చాలా వరకు తక్కువే సార్. మాకు పనులు ఎక్కువ ఉంటాయి, చేస్తా అంటారు, బట్ కానీ కేరింగ్ బాగా చేసుకుంటూ అమ్మాయి ఇంట్లో నన్ను చూసుకుంటూ చదువుకునేది. బాగా చదివి ఇన్ని మార్క్స్ తెచ్చింది, మాకు సంతోషం.
సో మీ అమ్మాయికి ఏం చెప్తాను? కంగ్రాట్స్ సార్, హ్యాపీ చెప్పండి సార్, ఒకసారి. చాలా సంతోషం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సో సార్. మొత్తానికి అయితే 10th రిజల్ట్స్ లో మీ అమ్మాయి అయితే గొప్ప మార్కులు అయితే సాధించింది. అవును సో సార్. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. మనం ఇప్పుడు ఉండేటువంటి కార్పొరేట్ స్కూల్స్లో పోటీ పడి మనం గవర్నమెంట్ స్కూల్లో పాప చదివి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో అంతా కార్పొరేట్ స్కూల్లోనే చదువుతున్నారు. మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించి ఏం ముఖ్య కారణం ఏం సార్ ఇక్కడ జాయిన్ చేయించడానికి? అంటే మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి స్కూల్ కూడా ముందు స్టార్టింగ్ నుండి కూడా బాగుంది. టీచింగ్ కానీ వీళ్ళు చేసే ఇదిగా విద్యాబోధన కానీ అన్నీ చాలా బాగుంది. కాబట్టి మనకి అన్ని ఫెసిలిటీ ఇక్కడ వండుకొని మళ్ళీ మనం ఎందుకు అమౌంట్ కొంచెం ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది కదా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే, దాన్ని బట్టి ఇక్కడే జాయిన్ చేయించడం. అంటే మామూలుగా అంటుంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏం మార్క్స్ వస్తాయి లేబ్బా, బయట అయినా చదివిస్తే మంచి మార్క్స్ వస్తాయి, మా అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటారు. సో మీకు ఎందుకు రాలేదు ఆలోచన? దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ ఉంది కదా సార్, స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయి. దాని తగ్గట్టు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇంగ్లీష్ టీచింగ్ ఉంది, బాగుంది. వీళ్ళు స్పెషల్ క్లాస్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన అమ్మాయి కొంచెం చదువుతుంది కాబట్టి గిటింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ చేయడం. మొత్తానికి మంచి మార్కులు అయితే సాధించింది. ముందు మీరు మీ అమ్మాయిని ఎలా మోటివేట్ చేస్తారు? చాలా మోటివేట్ చేసి కొంచెం ఇంకా బెటర్గా రావాలని కోరుకుంటాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? తాసీ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది ఇది ఎస్టేట్. స్టేట్ నుంచి వస్తున్నారా? మొత్తానికి 10th రిజల్ట్ అయితే వచ్చేసాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? 514. 514 వచ్చాయా? సూపర్. మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంటుంది నార్మల్. సో మీరు ఎలా చదివేవాళ్ళు? అంతే నార్మల్గానే 10 వరకు చదువుతాం, మళ్ళీ మార్నింగ్ 6కి అంత లేస్తాం. సో మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ లో బాగానే చెప్తారా చదువు? చెప్తారు ఏ బాగా. విధంగా చెప్తారు? అంటే అందరినీ సెపరేట్ గా పెట్టి డల్లర్స్ ని ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి నార్మల్ గానే అందరికి బాగా చెప్తారు. టీచర్స్ అంతా చాలా ఎక్కువ సపోర్ట్ ఇచ్చి చెప్తారు. ముఖ్యంగా నువ్వు స్టడీస్ పైన ఎలా ఫోకస్ చేస్తావు? సార్ ఏమన్నా చెప్తే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని చదవడం, ఎగ్జామ్స్ టైంలో బుక్స్ తీసుకుని మళ్ళీ చదవడం. సో ఇక్కడ స్టడీ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్స్ పెడతారు, ఏమన్నా దాని మీద ఇంపార్టెంట్ గా చెప్పడం, ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్తారు, మళ్ళీ దాన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయని చెప్తారు, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు ప్రాక్టీసింగ్. సో నీ ఫ్రెండ్స్కి నువ్వేం చెప్తావు? ఇన్ని మార్క్స్ సాధించావు కదా, కొందరు తక్కువ వచ్చి ఉంటాయి, కొందరికి ఎక్కువ వచ్చి ఉంటాయి. తక్కువ వచ్చిన వాళ్ళని బాధపడకుండా ఉండడానికి నువ్వేం చెప్తావు? అంటే అది మన ఫేట్ మీద ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ విషయంలో మన మార్క్స్ ఎన్ని వచ్చినాయి దాంట్లోనే హ్యాపీగా వేరే వాళ్ళ గురించి ఆలోచించి మళ్ళీ మన మార్క్స్ తక్కువ వచ్చినాయని ఆలోచించు. సో మొత్తానికి మీ టీచర్స్ ఏం చెప్తావు? మార్క్స్ వచ్చాయి, థ్యాంక్స్ అనే చెప్తా, వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి మాకు ఇలా చేయడానికి. సార్ బాగున్నారా? బాగున్నా సార్. సార్ మొత్తానికి అయితే అమ్మాయి మంచి మార్కులు అయితే సాధించింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది సార్. సో అంటే ఏ విధంగా ఉంది ఆనందంగా? కూతురు ఆనందం బాగా వచ్చింది, బాగా మంచి ఆనందం కదా సార్. మంచి ర్యాంకులు వచ్చినాయి. 514 అంటే మంచి మార్కులే కదా. ఇలాంటి స్కూల్లో చదివి 500 మార్కులు తెచ్చుకున్నాను. అవును అవును సార్. చాలా గొప్ప. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటి సార్? ఇక్కడ మనకు బాగా చదువు ఉంటుంది, చదువు బాగా చెప్తారు, టీచర్లు బాగా కేర్ తీసుకుంటారు. అందువల్ల మాకు దీంట్లోనే చేసుకునేది బాగుంటాం. సో మొత్తానికి మీ అమ్మాయి ఎలా చదివేస్తారు ఇంటి దగ్గర? బాగా చదువుతుంది. తెల్లారి 5 గంటలు లేచి 6, 7 వరకు చదువుతుంది. తెల్లారిపాటు నైట్ కూడా 11, 12 వరకు చదువుతుంది. మీరు అమ్మాయిని ఎలా ఎంకరేజ్ చేశారు? మేము మామూలుగానే చదువు విషయంలో ఆయనకు బాగా లేపుతా ఉంటాము. తెల్లారితో లేచి లేకపోయినా మేము టైమింగ్ పెట్టి లేపుతా ఉంటాము. ట్యూషన్ పంపిస్తూ ఉంటాము. స్కూల్లో ఒకటి అవును. సో మొత్తానికి అయితే మంచి మార్కులు అయితే సాధించింది. ఏం చెప్తారు? నమస్తే. బాగున్నావా? బాగున్నాను. నీ పేరేంటి? తేజ్ కిరణ్. తేజ్ కిరణ్. మొత్తానికి అయితే నీకు 10th మార్క్ ఎన్ని వచ్చాయి? 517 మార్క్స్తో 2nd ర్యాంక్తో మా స్కూల్లో ఉన్నాను. సూపర్, గ్రేట్ అనమాట. నిజంగా గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని మార్క్స్ సాధించడం అనేది గొప్ప విషయమే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నువ్వు ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? కేవలం స్టడీసే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్, ఎన్సీసీ ఉందని జాయిన్ అయినాను. ప్లస్ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్, ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినాను కొన్ని సెపరేట్ చేసుకునేందుకు నాకు ఇష్టమయ్యి జాయిన్ అయినాను. సో నెక్స్ట్ సో మొత్తానికి ఇక్కడ స్టడీ ఎలా ఉంటుంది? అంటే స్టడీస్ అనే టీచర్లు అనే వాళ్ళు అందరూ ఒకే విధంగా పిల్లలకి అనే ఒకే విధంగా చెప్తారు. మనము దాన్ని అర్థం చేసుకొని చదువుకునే ప్రకారం ఉంటుంది. నా మైండ్ ఆఫ్ థింకింగ్ ఏమంటే
నేను ప్రాక్టికల్గా ఏదైనా ప్రాక్టికల్గానే చదువుతాను, థింక్ చేస్తాను. వాళ్ళు చెప్పింది అనేది ఫస్ట్ ప్రాక్టికల్గా థింక్ చేస్తాను. ఒక ఇమాజినరీ, ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్ స్టోరీ చెప్పినప్పుడు అసలు ఆ స్టోరీ అనేది ఏ విధంగా ఉంటుందని ప్రాక్టికల్గా ఇమాజిన్ చేసుకుంటే మనకి ఇంకా మైండ్లో ఎక్కువగా సేపు గుర్తుంటుందని నేను ఎప్పుడు ప్రాక్టికల్ మెథడ్గానే అప్లై చేస్తాను స్టడీస్లో. సో ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు? తక్కువ మార్కులు సాధించారంటారు కదా, వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? ఫర్ ఎవ్రీబడి వాళ్ళకంటూ ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు స్టడీస్లో ఉన్నంత ఇది వాళ్ళకు వేరే యాక్టివిటీస్లో నాకన్నా తక్కువ ఉంటుంది. అంటే పోల్చకూడదు అసలు, వాళ్ళని మనము డిసప్పాయింట్ చేసినట్లు అవుతుంది. ఒకరికి ఒక కెపాసిటీ ఉంటుంది, దాంతోనే మనము అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు మొత్తానికి మంచి మార్కులు అయితే సాధించావు. నీకు ఇంకా ఎన్ని మార్క్స్, అంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చింటే బాగుండని థాట్ వచ్చింది? వచ్చింది. నా టార్గెట్ వచ్చి 590, 578 వచ్చినాయి. నేను ఇంకా హ్యాపీగానే ఉన్నాను. మొట్టమొదటిగా ఎవరు ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేనే హ్యాపీ అయినాను, మళ్ళీ మా పేరెంట్స్ చూసి హ్యాపీ అయ్యారు, మళ్ళీ మా టీచర్స్. నమస్తే అండి, బాగున్నాను. మధు అండి. సో మొత్తానికి 10th రిజల్ట్స్ అయితే వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? 501. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? సో మొత్తానికి ఈ గవర్నమెంట్ స్కూల్ ఎంచుకోవడానికి కారణం ఏమి? ఇక్కడ అంటే మెయిన్ గేమ్స్, మళ్ళీ ఎన్సీసీ, మళ్ళీ స్టడీస్, దానివల్ల జాయిన్ అయ్యాను అన్న. తర్వాత వీటిపైన ఇంట్రెస్ట్ పెట్టావా లేదా ఓన్లీ ఫోకస్ చదువు పైన పెట్టావా? చదువు, ఎన్సీసీ అలా పెట్టానన్న. వాటిలో కూడా పార్టిసిపేట్ చేసావు. సో నీ ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి ఏం కారణం ఏంటి? మెయిన్ వచ్చేసి మా సారు మోహన్ సార్ అని, హిందీ సారు, తర్వాత మా అక్క, మళ్ళీ మా పేరెంట్స్, మెయిన్ వైత్ సార్. సో నువ్వు ఎన్ని అవర్స్ చదివాడు? నేను అంతగా ఏం చదవలేదన్న, నార్మల్ స్కూల్లో చదువుకుంటాను, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుతాను. మళ్ళీ మా సారు కొంచెము ఎక్స్ట్రా శ్రద్ధ తీసుకొని మాకు చెప్పించేవారు, మా మోహన్ సార్ అనేవారు. సో ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నావు కదా, ఎవరు మంచిగా ఫీల్ అయ్యారు ఇంట్లో? ఫస్ట్ అయితే మా అక్క, తర్వాత మా పేరెంట్స్, మెయిన్ వచ్చేసి మా సార్ మోహన్ సార్. ఏ విధంగా ఫీల్ అయ్యారు వాళ్ళు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అది చెప్పలేదు దాన్ని. సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను. మీ పేరు సార్? నా పేరు సుబ్బారెడ్డి. సార్ మొత్తానికి 10th రిజల్ట్స్ లో మీ స్కూల్ అయితే మంచి మార్కులు అయితే సాధించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా కూడా మా ఉపాధ్యాయుల కృషి చాలా అభినందనీయము. విద్యార్థులు కూడా ఇంత గణనీయమైన సంఖ్యలో దాదాపు 38 మంది 500 పైన సాధించడము, కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాల సాధించడము నిజంగా చాలా మాకందరికీ కూడా గర్వకారణంగా ఉంది. సార్ ఇంతకు ముందు ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఎలా ఉన్నాయి రిజల్ట్? ఇంతకు ముందు ఇయర్ కూడా కొంచెం 592 టాప్గా ఉన్నారు. ఈసారి కాస్త తగ్గినప్పటికీ కూడా 550 పైన, ముఖ్యంగా 570 పైన 570, 571, 577, 578, 580 మార్కులు మా చిన్నారులు సాధించడము నిజంగా కూడా చాలా సంతోషంగాను, ఈ చరిత్ర కలిగిన పాఠశాలకు కొంచెం గొప్పగాను గర్వంగాను కూడా. మీరు ముఖ్యంగా సార్ పిల్లల పైన, స్టడీ పైన ఎలాంటి ఫోకస్ చేస్తారు? మేము ప్రత్యేకంగా సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ క్లాసెస్, సండే క్లాసెస్, స్టడీ అవర్సు, తర్వాత వాళ్ళు ఎవరు ఎలా స్టేజ్లో ఉన్నారు అని ఆలోచిస్తాం. అదేవిధంగా నేను హెచ్ఎంగా టీచర్లకు ఒకే ఒక విషయం చెప్పాను, మనం ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ప్రతి ఉపాధ్యాయులు వారి సబ్జెక్ట్లో ఎంతమంది ఎలా ఉన్నారు, కనీసం 70 to 80% అయినా ఖచ్చితంగా పాస్ కావాలని నిర్దేశం పెట్టుకొని ముందుకెళ్ళాలని. ఆ విధంగా వెళ్ళడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు దాదాపు 80 to 90%, 90 పైన కూడా చాలామంది వ్యక్తిగతంగా సబ్జెక్ట్స్లో రిజల్ట్స్ రావడం జరిగింది. మా పాఠశాలలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడ్డాం. ఈ ప్రభుత్వ పాఠశాలలో మాకు విద్యార్థుల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టపడి ఈ మదనపల్లిలో 580 మార్కును చేరుకోగలిగినాం. సార్ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉండేది, ఇప్పుడైతే వేలల్లో మాత్రం వస్తున్నారు స్టూడెంట్స్. సో వీళ్ళకి ఎలా మోటివేట్ చేస్తున్నారు? ఈ స్కూల్లో ఎక్కువ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? ఇక్కడ ఎన్సీసీ, స్కౌట్స్, తర్వాత సువిశాలమైన ఆటస్థల మైదానాలు, ప్లస్ ఈ పాఠశాలకు ఒక లాస్ట్ ఇయర్ 592 మార్కులు రావడం కూడా మన టౌన్లోనే ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈ పాఠశాలకు. అట్ ద సేమ్ టైం మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్య
మధ్య సారు వచ్చినప్పటి నుంచి ఆ డైనింగ్ హాల్ అయితేనేమి, ఇక మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ మైదానాలు అయితేమి, అన్ని డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, అన్ని బోర్వెల్లు అవి అడిగిన క్షణంలోనే దాదాపు 3 లక్షల రూపాయలు బోర్వెల్లు, ఇలా అనేకమైనటువంటి సహాయ సహకారాలు ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాల పైన మక్కువ చూపి ఎక్కువ చేర్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాల ధరకుని ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా దాదాపు 15 మంది అప్లికేషన్లు ఇచ్చారు. సార్ నమస్తే సార్. బాగున్నాను సార్. మహమ్మద్ ఖాన్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. సార్ మొత్తానికి 10th లో అయితే మీ విద్యార్థులు అయితే మంచి మార్కులు అయితే సాధించారు. మీకు ఎలా అనిపిస్తా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, నేను ఈ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. మా పిల్లలు, నా కూతురు కూడా గతేడాది ఇదే పాఠశాలలో 10th క్లాస్ చదివి 570 మార్కులు సాధించి పాఠశాలలో 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఏమంటే ప్రైవేట్ స్కూల్లోనే మంచి విద్య ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలలో ఏం చెప్తారు అని. ఇది చాలా తప్పుడు, వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. ఇది దానికి నిదర్శనము నేనే. మా పిల్లలిద్దరు కూడా ఇదే పాఠశాల చదివారు. ఈ పాఠశాలలో మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా 4-5 పీజీలు, బిఎడ్, డిఎడ్ చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు విద్యార్థులకు సొంత బిడ్డలా భావించి మంచి విద్యను అందిస్తున్నారు సార్. మీ పేరు సార్? నా పేరు ఆర్వి రమణ సార్. నేను సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అదేవిధంగా మా ప్రధానోపాధ్యాయులు గారు నిరంతరము పాఠశాల పర్యవేక్షణ చేసి ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ఇస్తూ, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తూ బాగా రిజల్ట్ రావడానికి దోహదపడినాడు. కానీ పరిస్థితి ఏమంటే, ఇక్కడ అన్ని పాఠశాలలో చేర్చుకోమని తర్వాత మన పాఠశాలలోకి వచ్చి చేరుతారు కొందరు. ఆ విధంగా బాగా చదువుకుని మంచి మార్కులతో ఇది కావడం జరిగింది. నాగరాజ, ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. సో నాకు తెలుగు ఉపాధ్యాయులు అయినప్పుడు కూడా 2nd లాంగ్వేజ్గా నేను డీల్ చేస్తున్నాను ఇక్కడ. ఎక్కువగా ముస్లిమ్స్ పిల్లలే కాబట్టి కొంచెం వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా గత సంవత్సరం కూడా నేను అదే డీల్ చేశాను. లాస్ట్ ఇయర్ 100% రావడం జరిగింది. ఈ సంవత్సరము 25 మందికి కాదు, ఒకరు ఫెయిల్ కావడంతో 96%. సో నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో కూడా ముస్లిం పిల్లలైనా కూడా 96 తెచ్చుకోవడం కూడా చాలా గ్రేట్ వాళ్ళు తెలుగులో సార్, SLT 2nd లాంగ్వేజ్లో. సో నాకు చాలా హ్యాపీ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు రసూల్ బావాజీ. ఇక్కడ ఫిజికల్ సైన్స్ బోధిస్తాను నేను. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ బోధించేటప్పుడు మేము కృత్యాధారంగా చేస్తాము, ప్రాక్టికల్ బేస్డ్ చేస్తాము. పిల్లలకు ఇంకా మేము IFE ప్యానెల్స్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా మేము బోధిస్తూ ఉంటాము. ప్రత్యేకమైన క్వశ్చన్ ఇయర్ తయారు చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ పైన, 2 మార్క్స్ క్వశ్చన్స్ పైన, డయాగ్రామ్స్ పైన అన్నిటిపైన ప్రత్యేకమైన తర్ఫీదు ఇచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బోధిస్తాము. ముఖ్యంగా న్యూమెరికల్ ప్రాబ్లమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ న్యూమెరికల్ ప్రాబ్లం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనివల్ల ఏమంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అంటే భయం లేకుండా ఉంటుంది, మంచి స్కోర్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న ఎంపీసీ తీసుకున్న పిల్లలకి ఎంసెట్లో మంచి స్కోరింగ్ కూడా ఇక్కడ చేసేటువంటి న్యూమెరికల్ ప్రాబ్లమ్సే అక్కడ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట స్కోరింగ్లో. తద్వారా వాళ్ళు ఓవరాల్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం మేము బోధిస్తాము. ఏ ఒక్క కాన్సెప్ట్ వదలమన్నమాట. ఇంపార్టెంట్ చెప్పి వదిలేయడం కానీ, బట్టి పట్టించి వదిలేయడం కానీ చేయం. ప్రతి టాపిక్ని నేర్పిస్తాం, ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా చదివేట్టు చేస్తాం. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ను పూర్తిగా చదివేట్టు చేస్తాం. తద్వారా వాళ్ళకు ఓవరాల్ కాన్సెప్ట్ అనేది మైండ్లో ఫిక్స్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా కానీ ఈజీగా భయం లేకుండా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.